హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక కథలోకి వెళ్దామా? పురాతన కాలంలో గొరవయ్య అనే వ్యక్తి చాలా దరిద్రుడుగా ఉండేవాడు. అతని ఇంట్లో దరిద్రం నెలకొంది. అంటే అతను ఒక్కొక్క గింజకు కూడా ఆధారపడేవాడు. ఉదయం ఆహారం తింటే సాయంత్రం తినేవాడు కాదు, సాయంత్రం తింటే ఉదయం తినే ఆశ కూడా ఉండేది కాదు. అలా గురవయ్య జీవితం సాగుతూ ఉండేది. తన పిల్లల్ని పెంచడం కూడా అతనికి చాలా కష్టంగా ఉండేది. గురవయ్య దరిద్రుడుగా ఉన్నప్పటికీ అతను ఈశ్వరనామాలపై చాలా నమ్మకం కలిగి ఉండేవాడు. పరమాత్మను ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండేవాడు. ప్రతి ఉదయం సాయంత్రం భక్తితో భగవత్ నామాన్ని జపించేవాడు. ఇది అతని నిత్య కర్మ. మిగిలిన అతని జన్మ దరిద్రంలో గడిచిపోయింది. కానీ కాలం మారినప్పుడు భిక్షుకుడు కూడా రాజవుతాడు. ఒకరోజు గురవయ్య తన గుడిసెలో విశ్రాంతి తీసుకుంటుండగా అకస్మాత్తుగా అతని ఇంట్లో ఒక్కసారిగా కప్పలు వచ్చేశాయి. ఎక్కడి నుంచో చిన్న చిన్న కప్పలు అతని ఇంట్లో చుట్టూ తిరుగుతూ కనిపించాయి. కానీ ఆ కప్పలు చూసిన గురవయ్య చాలా సంతోషించాడు. అతను ఆలోచించడం ప్రారంభించాడు. వర్షం లేకుండా నా ఇంట్లోకి కప్పలు ఎలా వచ్చాయి? ఈ ఋతువులో కప్పలు ఎక్కడా కనిపించవు. అయినా కప్పలు వర్షాకాలంలో మాత్రమే కనిపిస్తాయి. కానీ వేసవకాలంలో కప్పలు కనపడాలంటే చాలా కష్టం కదా. మరి ఇప్పుడు మా ఇంటికి ఇన్ని కప్పలు ఎలా వచ్చాయి అని ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ గురవయ్యకి కప్పల శకునం గురించి ఏమీ తెలియదు. ఇన్ని కప్పలను తన ఇంట్లో చూసిన గురవయ్య చాలా ఆశ్చర్యపోయాడు. మనసులో ఈశ్వరుని స్మరిస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు. పరమాత్మ, నీ లీల చాలా విచిత్రం. నీవు ఎప్పుడు ఏం చేస్తావో ఎవరికీ తెలీదు. వేసవిలో భయంకరమైన ఎండలో భూమి అగ్నిలా కాలిపోతుంది. అలాంటి ఎండలో ఇన్ని కప్పలు మన ఇంట్లోకి ఎలా వచ్చాయండి? సరేలేవే, ఇంట్లో నీడ ఉంటుంది కాబట్టి నీడ చూసుకొని ఇంట్లోకి వచ్చి ఉంటాయిలే. బహుశా ఈ ఎండలో వాటి శరీరం కాలిపోతుందేమో అని ఆలోచించి గురవయ్య ఇంట్లో ఒక దగ్గర నీళ్లు చల్లాడు. అంతే, అన్ని కప్పలు నీటిలోకి వచ్చి నేల కతుక్కొని కూర్చున్నాయి. కప్పలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని అతని వంటగదిలోకి వెళ్ళాయి, కొన్ని ఇక్కడ గెంతుతున్నాయి, కొన్ని అక్కడ గెంతుతున్నాయి. అతని ఇంట్లో 4 వైపుల కప్పలే కప్పలు కనిపించాయి. తర్వాత నీటిని జల్లి అందరూ విశ్రాంతి తీసుకున్నారు. ఉదయం నిద్ర లేవగానే ఒక్క కప్ప కూడా కనిపించలేదు. అన్ని కప్పలు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. అంతా వెతికి చూశారు, ఎక్కడా ఒక్క కప్ప కూడా కనిపించలేదు. నానా, ఇన్ని కప్పలు ఒకేసారి ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాయి? ఒక్కడు కూడా కనిపించడం లేదు. కానీ ఆ రోజుటి నుండి గురవయ్య ఇంట్లో అద్భుతాలు కనిపించాయి. తిండికి ఏ లోటు లేకుండా పంటలు బాగా పండాయి. 10 రెట్లు ఎక్కువ పండించాడు. పెద్ద ధనవంతుడైపోయాడు. ఒకరోజు గురవయ్యకి దారిలో స్వామీజీ ఎదురు రాగా అతనికి కప్పలు ఇంటికి వచ్చిన సంగతి వివరించాడు. అప్పుడు ఆ సాధువు ఇలా చెప్పాడు. నాయనా, కప్పలు ఇంట్లోకి రావడం చాలా అదృష్టం. అందుకే నీ దశ కూడా మారింది. కప్ప ఇంట్లోకి వస్తే ఆర్థిక మార్పులు, ఉద్యోగ వ్యాపార మార్పులు జరుగుతాయి. అంతేకాదు ఆరోగ్యమూ బాగుంటుంది. కప్పని మంచి శకునంగా చూస్తారు అని కప్ప విశిష్టత గురించి గురవయ్యకి చెప్పాడు.